కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, గెలుస్తాము, ఓడుతాము. కౌన్సిలర్గా చరిత్రలో మీ పేరు, మొట్టమొదటి చైర్పర్సన్గా వారి పేరు శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతుంది. అయినప్పటికీ కూడా సరే, ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క తీరు ఉంటాయి. అందరూ మంచి వాళ్ళైతే లోకమంతా బాగానే ఉంటుంది. అందరూ మంచి వాళ్ళైతే దేవుని కూడా ఎవరు యాద్ చేయరు. కష్టాలు వస్తేనే దేవుడిని యాద్ చేస్తారు. బాగా డబ్బులు వస్తే అహంకారం పెరిగిపోతుంది. అప్పుడు దేవుడు కనబడడు, ఎవరు కనబడరు. ధనార్జనే లక్ష్యంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని బట్టి నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటూ పోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది వేదిక మీద ఉన్నోళ్ళు. సరే, మన అందరికీ తెలుసు ఎవరిని మనం చైర్పర్సన్గా ఎన్నుకున్నాం అనేది మనందరికీ తెలుసు. ఆ విధంగా పట్టుబట్టి మన పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు వారిని ఎన్నుకోవడం జరిగింది. సరే, తప్పో ఒప్పో, మంచో చెడో భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నీ ఇష్టం ఉన్న పార్టీకి నువ్వు పోతావు, నా ఇష్టం ఉన్న పార్టీలో నేను ఉంటా. కానీ మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. అన్నం పెట్టడానికి సున్నం పెట్టినా అని నువ్వు ఇలా వెర్రిబెగుతుండొచ్చు, కానీ నీ వీపును చాలామంది చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నీ వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారో, నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తూనే ఉంటుంది. ఏదేపడినా మాకు మొదటి నుంచి ఉన్న ఆలోచన ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరిని మనం విమర్శించొద్దు. 2001లో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయంగా, పార్టీ పరంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడో సందర్భాన్ని బట్టి మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించిన దాఖలాలు లేవు. ఈ మధ్య తప్పని పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యేను మరి పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్యనే మాకు కూడా తప్పని పరిస్థితుల్లో మరి మాట్లాడవలసి వచ్చింది. Like and subscribe.